పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్ ని చాలా బలంగా ఏర్పాటు చేసుకుంటున్నారు జనసేన పార్టీ కోసం. ఎస్, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం ఏం చేశారు అనుకునే వాళ్ళకి ఆయన ఒక చాప కింద నీరులా ఆయన పార్టీని విస్తరిస్తూ వస్తున్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ముఖ్యంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత బలమైనటువంటి శక్తిగా అవతరించారో మనందరికీ తెలుసు. తమిళనాడు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలు వినిపిస్తున్నాయంటే ఆయన స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. సో దాంట్లో భాగంగానే నిన్న జనసేన పార్టీలో కొంతమందిని జాయిన్ చేసుకోవడం జరిగింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే జనసేనలోకి వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 4 జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి అడ్డాల జానకి, పెరవలి జడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అంటే చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్ మీద దృష్టి పెడుతున్నట్టుగా చాలా క్లారిటీగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈసారి, అది కూడా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నారు, చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకుంటారు అనేది కొంత మీమాంసలో ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళందరికీ ఈసారి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెక్ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓన్లీ ఒక జిల్లాలోనే 4 జడ్పీటీసీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీనే చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు. ప్రతి సందర్భంలో కూడా నిన్ను నేను రానివ్వను జగన్ అనే మాట చాలా బలంగా వినిపిస్తున్నారు. అదే మాటల్లోనే కాదు, ఇక్కడ చేతల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నటువంటి మనిషిగా మనం చూడొచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది జడ్పీటీసీలను జనసేన పార్టీలో జాయిన్ చేసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు చాలా బలంగా వేసుకుంటూ వస్తున్నారు. అవి బయటకి కనిపించకపోవచ్చు, కానీ దాని రిజల్ట్ మొన్న 100% స్ట్రైక్ రేట్లో ఎలా అయితే కనిపించిందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎలా వినపడిందో, ఈసారి కూడా ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అదే తరహాలో ఆ రిజల్ట్ని మరొక్కసారి చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు తన బలమైనటువంటి వ్యూహాలకు పదును పెట్టారని అనుకోవాలి.